నమస్కారాలు. ఈరోజు మహోత్తరమైన వీడు రామపంతులు గారి యొక్క జయంతి చక్కని చూసుకోవాలంటే మనకి తెలుగు భాష ఉత్సవం. మనకి ఓ వారం రోజుల ముందే మనకి కనిపిస్తే గారు ఈరోజు అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఒకే వేదిక కవుల్ని కళాకారుల్ని అలాగే సంస్కృతుల్ని కార్యకర్తల్ని కూడా తీసుకొచ్చి ఒకే వేదిక తీసుకొచ్చి సన్మానం చేసి ముందుగా మనలో కళలు కూచిపూడి డ్యాన్స్ అలాగే మొదటి కుర్రాడు అసలు శివుడి మీద డ్యాన్స్ చేసే ఫస్ట్ చాలా బాగుంది. అలాగే ఫోటోగ్రాఫర్ గారిని ఫోటో తీస్తున్నారండి. ప్రోత్సాహంతో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు దేశాలు విదేశాల్లో కూడా తెలుగు లెస్స అనే నాలుగుని మనకి ప్రవేశపెట్టిన నందమూరి కార్యక్రమాలు ఈ తెలుగు భాష తెలుగు సందర్భంగా ఆయన కలుసుకోవాలి. ఎందుకంటే మనం మద్రాసీలు ఆదాయం చేసిన తమిళనాడు మనకి తెలుగు వారు మన నిరూపించి అలాంటి వ్యక్తిని మనం ఈ సందర్భంగా ఈ భాషోత్సవం సందర్భంగా కలుసుకుంటూ నా కవిత అంటే ఇప్పుడు మనకి మామూలుగా నేను వచ్చిన కవిత రాశాను. మన ఓటు మన విధి మన అధికారం కవిత భారతంలో సృష్టించిన ఈ భారతంలో మనం సృష్టించాం. నా జన్మ ధరించిన అనుకునేలో ఈ దేశంలోని ఆ మనుషులు నన్ను తప్పనీయడం లేదు. ఒక మతాలు నన్ను నెట్టేశారు. అదే జీవితంలో రాబట్టాను. కానీ ఏముంది ఈ సమాజం స్వాతంత్రం నిండిపోయింది అని లేట్గా తెలుసుకుని బాధపడ్డాను. ఈ సమాజంలో మహిళా దినోత్సవాలు వేడుకలు జరిపి శక్తి స్వరూపులను పొగిడిన వారిని ఈ సమాజంలో సోషల్ మీడియా ద్వారా వేదికలు గుర్తు చేసి చంపేస్తున్నా ఏమి చేయలేని పరిస్థితి. చట్టాలు ఏది వచ్చినా ఈ సమాజం వారిని అప్పనీయలేదు. మహిళలు ఒక ఆటవస్తుగా చేస్తూ పోతున్నారు. జన్మనిచ్చిన నా కుటుంబంలో నేను పుట్టిన ఏమీ చేయలేని ఈ సంవత్సరంలో నేను మారి సమాజం కోసం ఏదో చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా జీవనం గురించి మాత్రమే నా వేదన. ఇంకా ఈ సమస్యలు ప్రజలకు చేయించబడాలనే నా కోరిక. మనం వేసే ఓటు దాని విలువ తెలుసుకుని ముందు సాగుతాం. మానవత్వాలు అంకరిస్తున్న తరుణంలో ఓటు నోటు గదిల మధ్య సాగే సమయంలో నా జీవనం వ్యవహారంపై రాసింది. మన విధిని సక్రమంగా నడుపుతున్నారు. మన అధికారం సార్థకత అవుతుంది. ఇక కాబట్టి ఈ మధ్యకాలంలో వేదికలు పెరిగిపోతున్నాయి. మ్యాగజైన్ కూడా సభలు కారణమవుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళు మాంస సచివాలు